ముందు సందేక పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గురించి వాళ్ళు స్పందించాలని చెప్పడం జరిగింది. ఇలాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు కూడా నాకు గుర్తుకొచ్చింది. అది చెప్తున్నాడు, అంటే ఇలా పవన్ కళ్యాణ్ సంబంధించిన కేసే. జనరల్గా నువ్వు పవన్ కళ్యాణ్ అట్టెట్లే చేస్తావు ఇట్టట్లే చేస్తావు అనుకుంటా పోలీస్ అధికారే రిటర్న్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుంది అనుకోవడం నిజంగా మనం కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో నేను ఈ విప్లవశ్రీ మీద అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ డే నేను మాట్లాడినా నా ఛానల్ వేదికగా. దీనికి కారణం ఎవరు అని చెప్పేసి మాట్లాడుతూ నేను ఆర్ఎస్ఎస్ పేరు తీసుకురావడం జరిగింది, బీజేపీ పేరు కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకున్నాను అనేది ఒకసారి చెప్తా. నేను దానికి సంబంధించి నాకు ఆర్ఎస్ఎస్ ప్రచారకుల నుంచి కాల్ కూడా రావడం జరిగింది. ఆయనకు నాకు మధ్యలో కొంత వాగ్వాదం కూడా జరిగింది. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఆయన కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు నేను అమ్మాయికి తెలుపుతా కలుస్తానని చెప్పడం కూడా జరిగింది. సరే మంచిదే, మీరు దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ ఉన్నది అని అనుకుంటాం, మేము కూడా భావిస్తున్నాం అనుకుందాం. అయితే ఆర్ఎస్ఎస్ అండ, బీజేపీ అండ, ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన అండ, లేదంటే టీడీపీ అండ, వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈరోజు ఈ ట్రోలింగ్ చేస్తున్న విషయం మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అంటే నేను ఆర్ఎస్ఎస్ ప్రచారంతో మాట్లాడినట్టు సందర్భంలో నేను ఒకటే చెప్పిన, ఆర్ఎస్ఎస్ కు ఈ ట్రోలింగ్ కు సంబంధం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆర్ఎస్ఎస్ అండ చూసుకొని బీజేపీ అండ చూసుకొని మీరందరూ ఎవరైతే ఈ కింద కామెంట్ చేస్తున్నారో, మార్ఫింగ్ చేస్తున్నారో, రకరకాల ప్రచారం చేస్తున్నారో మీరే చేస్తున్నారు. ఇది సనాతన ధర్మమా, ఇది హిందూ ధర్మమా అని నేను చాలా స్పష్టంగా మాట్లాడిన క్రమంలో అప్పుడు ఆయన కొంత తగ్గి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడతా అని చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రోలింగ్స్ విషయంలో మనం ఒకసారి చాలా సీరియస్ గమనిస్తే ఇందులో కొంతమంది తెలంగాణ నుంచి కొంత జరుగుతూ ఉంది, అదేవిధంగా ఆర్గనైజ్ జరుగుతూ ఉంది. ఆంధ్ర నుంచి ఎక్కువగా ఆర్గనైజ్ జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రలో ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇది నేను గత కొన్ని రోజులుగా చాలా నిశితంగా ఈ యొక్క ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి కోణంలో నేను మాట్లాడేది ప్రాంతీయ విద్వేషాలు తెచ్చే విషయం కాదు, కానీ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ విషయంలో కొంత విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఇట్లా అమ్మాయిల విషయంలో ట్రోలింగ్ చేయడంలో కొంత అంత దిగజారి చేయరు, కొంతమంది చేస్తారు. ఈ మధ్య కొంతమంది తయారైనరు. సో ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కానీ ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి కొంతమంది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, రకరకాల పార్టీలు ఒక ఆర్గనైజ్డ్ గా ఒక ఇష్యూని, ఒక అమ్మాయి ఇప్పుడు విప్లవశ్రీ కానీ అస్మా కానీ వాళ్ళు ఏమన్నారు, చాలా స్పష్టంగా విమర్శనాత్మకంగా చేస్తే వాళ్ళు ఒక అంశం మీద వాళ్ళకు ఉండేటువంటి ఒపీనియన్ చెప్పారు. అంతేగాని అందులో బూతులు వాడలేదు, మార్పింగ్ ఫోటోలు వాడలేదు, ఏం వాడలేదు. కానీ దానిని వీళ్ళందరూ కూడా ఏమన్నారు, మొత్తం శ్రీనిధిని మొత్తం మార్ఫింగ్ చేసి అది చేయడము. లేకపోతే అస్మాకు ఎంత దారుణం అంటే నాకు ఒక పోస్టర్ చూసిన, ఖమ్మంలో గౌస్ పాషా సంబంధించినటువంటి ఘటనను ఆ గౌస్ పాషా చెల్లె అస్మా అని చెప్పేసి ఇంత దారుణమైనటువంటి ట్రోలింగ్ చూసిన నేను. అది చూసిన తర్వాత అరే ఎక్కడున్న మన సమాజంలో గింత ఉన్మాదులను తయారు చేస్తున్నారు ఆ పార్టీలు. వీళ్ళందరూ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే, భావజాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది కూడా ఆర్గనైజ్డ్ గా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మన అందరం కూడా ఒక యునైటెడ్ గా ప్రోగ్రామ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఎవరైతే మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్స్ పైన ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మా పైన, రఘు పైన కావచ్చు, లేకపోతే రకరకాల ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పైన కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంటాయి. కానీ మేము జనరల్ గా సోషల్ మీడియా ఎక్కువ వాడము మేము, ఎందుకంటే ఇలాంటి జరుగుతాయని తెలుసు కాబట్టి ఎక్కువ వాడము. వాడి చూసి మేము ఎక్కువగా దాన్ని ఫీల్ కావాల్సిన అవసరం లేని చెప్పేసి సోషల్ మీడియా దూరంగా ఉంటాం. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా ఇప్పుడు ఈ రోజు చాలా మంది యంగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, యంగ్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగుల కోసం అస్మా ఎంత పెద్ద ఎత్తున కొట్లాడుతుందో అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విప్లవశ్రీ తన యొక్క ఎందుకు ట్రోలింగ్ గురవుతోంది, ఆమె చేస్తున్నటువంటి కథనాలు ఎంత పవర్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్తున్నాయో దాన్ని కట్టడి చేయడానికి ఆమె యొక్క మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు అమ్మాయి పైన ఇష్టమైన ట్రోలింగ్ జరుగుతోంది. సో దీన్ని మనందరం కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆన్ గ్రౌండ్ లో పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు దాదాపు 100-200 మంది రావడం జరిగింది. వీళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మనందరం కూడా ఆర్గనైజ్డ్ గా కనుక పోరాటాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తే కనుక ఖచ్చితంగా
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనందరికీ కూడా ఐక్య పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.